హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ రన్నర్ అప్ అయిన తనుజ గారు కాసేపట్లో లైవ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారనమాట. అంటే ఎలాంటి నిజాలు బయట పెడతారని. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, అంటే ఈ లైవ్ లో ఎలాంటి చెప్తారనుకోవచ్చు? మేబీ అంటే యాక్చువల్గా తనూజ గారు ఇటువంటి స్ట్రాటజీ వల్లే ఫైనల్ వరకు వచ్చారేమో. ఎందుకంటే ఆమె ఒక కన్నడిగురాలు అయ్యిండు కూడా తెలుగు చక్కగా నేర్చుకొని తెలుగు మాట్లాడి తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లో వచ్చి ఫైనల్ వరకు వచ్చి రన్నరప్గా నిలబడారంటే గొప్ప విషయం అని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ చాలామంది ఆమె ఏం సరిగ్గా ఆడలేదు, తర్వాత ఏంటది అందరు సపోర్ట్ తీసుకుంటుంది, అంత రిలేషన్స్ బాండ్ బిల్డప్ చేసుకొని దాన్ని ఏమంటారు మెంటల్గా వాళ్ళని టచ్ చేసి వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటుంది అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే ఆమె అంటే గిట్టని వాళ్ళు, మేబీ గిట్టని వాళ్ళని అనుకోవడం లేదు, వేరే అభిమానులు, ఇప్పుడు ఎమాన్యుల్ అభిమానులు కానీ లేదా పవన్ అభిమానులు కానీ రీతు అభిమానులు కానీ మేబీ అలా మాట్లాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈమె మొదటి నుంచి కూడా అందరితో కూడా అలాగే ఉంది. బట్ ఒక చిన్న మాట అంటే పడదు. ఆ మాట కోసం ఎక్కడి వరకు వెళ్తుంది. సో ఆ మాట కోసం ఎక్కడి వరకు వెళ్ళడం, అది ఆర్గ్యుమెంట్ లాగా కనిపించడం, ఆ తర్వాత దాని మధ్యలో ఏడుపులు పెడబొబ్బులు అవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆవిడ ఫస్ట్ భరణి గారితో నాన్న అండ్ రిలేషన్ మెయింటైన్ చేయడం, తర్వాత వేరే రకంగా కొంతమందిని అమ్మ అని పిలవడం, ఇప్పుడు ఆఖరికి ఆవిడెవరు మన దివ్యల మాధురి గారిని కూడా మమ్మీ అనే బాండ్తోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అయింది ఆవిడున్న ఆ కొద్ది వారాలు కూడా కదా, 5వ వారంలో ఇప్పుడు వచ్చారు ఆవిడ. అంటే అలాగ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల చాలా మందికి ఆవిడ కనెక్ట్ అయిపోయింది. బిగ్ బాస్ అలాగా సీజన్ నడుస్తున్నానికి కారణం ముందులో కంటెస్టెంట్లు వీళ్ళు ఎవరు తెలియదబ్బా, ఇన్ఫ్లుయెన్స్ అబ్బా అనుకుంటూ వచ్చిన వాళ్ళే చూడగా మన ఇంట్లో వ్యక్తుల్లాగా ఒక 3 నెలల డ్యూరేషన్లో, 3.5 నెలలు ఆల్మోస్ట్ 3.5 నెలలు అంటే 105 రోజుల డ్యూరేషన్లో మన ఇంట్లో వ్యక్తుల్లాగా అలవాటు అయిపోతున్నారు. పైపెచ్చు ఆవిడ మాలో ఒక ఫేమస్ సీరియల్లో హీరోయిన్ గా చేస్తుంది. సో సీరియల్ అంటేనే ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతారు. సో ఇప్పుడు ఆవిడ క్రిస్మస్ తోని ఎవరెవరైతే ఫ్యాన్స్ సపోర్ట్ చేసి ఆవిడకి రన్నర్ అప్ వరకు తీసుకొచ్చారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఒక కాన్సెప్ట్ గా పెట్టుకుందాం. చూసారు అంటే ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ రాజకీయాలకు కూడా వెళ్తుందేమో ఆమె. నాకు అలా అనిపిస్తుంది. అంటే అంత ఇంటరాక్ట్ అవ్వడం అనేది అంటే ఒక గ్రాట్యుటీ, ఒక విధంగా అంటే కృతజ్ఞతా భావం చూపించడం విధంగా తెలుగు ప్రేక్షకులందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళందరితో నేను కనెక్ట్ అవుతానని కూడా చెప్పారు. తర్వాత ఆడియన్స్ ఇంటరాక్షన్ లో కూడా బిగ్ బాస్ లో ఆల్మోస్ట్ 10th వీక్ 11th వీక్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఆడియన్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఒక్కొక్కరుగా బయట లాన్ లోకి వచ్చినప్పుడు ఆడియన్స్ వచ్చి తనుజ గారు మీరు బాగా ఆడుతున్నారండి, బాగా వేసి మీరంటే ఇష్టం అండి అని చెప్పినప్పుడు కూడా ఓకే నాలో ఉంటే తప్పులు ఉంటే చెప్పండి అంటే ఎక్కువగా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది వీళ్ళిద్దరే. ఎవరు? తనుజ గారు, భరణి గారే. ఇప్పుడు భరణి గారు కూడా టాప్ 5 లో లేకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారు. కారణాలు ఏవైతేనే. అయితే ఇప్పుడు ఎందుకు ఆవిడ రన్నరప్ గానే ఉండిపోయారు? అండ్ మోర్ ఓవర్ చిన్న గేమ్ ఓడిపోతేనే ఎమోషనల్ అయిపోయే తనూజ గారు ఫైనల్ కి వచ్చి రన్నరప్ గా మిగిలిపోయిన తనూజ గారు ఎందుకు ఎమోషనల్ అవ్వలేదు? ఎందుకు అంతగా స్టేజ్ మీద ఏడ్చేయాలి కదా, ఎందుకు ఏడవలేదు అనేది చాలా మంది యొక్క డౌట్. మేబీ ఆ విషయం రేపు క్రిస్మస్ తో రివీల్ చేస్తారా, అందరితో పంచుకున్నప్పుడు ఆ క్వశ్చన్ కి సమాధానంగా ఏమైనా చెప్తారా? లేదు బిగ్ బాస్ అండ్ బనిజాయ్ టీం ప్రకారం చూస్తే వాళ్ళు అక్కడ జరిగిన విషయాలు ఎవరితో పంచుకోకూడదు, తర్వాత ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎవరికి షేర్ చేయకూడదు, బయటకు చెప్పకూడదు, ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ ఐడల్ సింగర్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు, ఎందుకంటే టెలికాస్ట్ అయ్యే వరకు ఎవరికి తెలియకూడదని. అఫ్ కోర్స్ జస్ట్ కొన్ని గంటల ముందు జరిగిన దాన్ని టెలికాస్ట్ కూడా చేస్తారు బిగ్ బాస్ సంబంధించి. బట్ అలాంటి విషయాలు ఏవైనా 4 గోడల మధ్యన ఉండాల్సిన విషయాలు ఏవైనా చెప్తారేమో అనేది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సార్, ఇందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లానే తనుజ గారి కాన్వర్జేషన్ కూడా చెప్తారనుకోవచ్చు కదా. అలాంటి ట్రోల్స్ అంటే అది కామన్. అది ఇండస్ట్రీలో కూడా కలిసి 2-3 కలిపి ఒకే సినిమా చేశారు అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది అనుకునే కల్చర్ ఇప్పుడు పోయింది, అదేం లేదు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ లో ఎక్కువగా ఉన్నది రీతు ధీమాన్ పవన్ మధ్యలోనే ఎక్కువగా ఏదైనా బాండింగ్ ఉందని అనుకుని బయట చర్చలుగా నడిచింది. కానీ తనుజ ఎవరితో కూడా అంతగా తెలియదు. చివరి వారాల్లో మాత్రమే కళ్యాణ్తో క్లోజ్ గా ఉన్నారు.
సో కళ్యాణ్ గా క్లోజ్ ఉన్నంత మాత్రం బాండింగ్ అంత, అలాగే ఇమాన్యుల్తో కూడా బాగా క్లోజే. మొదటంతా ఇమాన్యుల్ నా నడుము ఎవరో ఇచ్చారు సార్ ఈ అమ్మాయిని అని చెప్పడం, తర్వాత సంజన గారి దగ్గరికి అమ్మ నీ కోడలు చూడు ఎట్లా అంటుందని చెప్పి తనుజ గారిని సరదాగా ఆట పట్టించడం చేశారు. అవి అంటే ఎవరి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అవన్నీ కామన్ థింగ్స్. అవి దాన్ని అఫైర్ గానో లేదంటే ఇంకేదో రిలేషన్ ఇద్దరి మధ్యలో ఉన్నట్టుగా మనం ప్రేక్షకులు అనుకుంటాం, కానీ అక్కడైతే ఏముండదు. అలా అయితే లాస్ట్ సీజన్ లో ఎప్పుడు అనుకుంటా ఆయన ఎవరో కన్నడ అతనే పృథ్వీను విష్ణు ప్రియకి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో బాండ్ ఉంది, ఒకరు ఇష్టం, అవన్నీ మామూలు ఒక ఇన్ఫాచ్యులేషన్, ఒక సరదాగా ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు మేల్ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు, కాకపోతే అక్కడ మగవాడు కాబట్టి ఎవరు అనుమానించాం. అదే మగ ఆడ అనేసరికి వెంటనే ఈ రిలేషన్ తీసేస్తారు, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని. అట్లా ఉండాలని ఏం లేదు. ఒక్కొక్కసారి ఫిమేల్ లో కూడా అటువంటి బాండింగ్ ఉండేవాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, నేను చూశాను. అంటే బయట ప్రపంచంలో కూడా ఒక గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నప్పుడు బీటెక్ అలాంటి కాలేజీలో ఉన్నప్పుడు ఫీమేల్ తో కూడా అంతే చదువుగా అంత బాండింగ్ ఉండే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలా బయట ప్రపంచంలో జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో అలాంటి రిలేషన్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు, ఆ మధ్యలో ఏం లేదు. కాకపోతే డౌట్ ఏంటంటే కళ్యాణ్ మీరు ఎలా ట్యూన్ చేశారు. కళ్యాణ్ ఎక్కువగా పవన్ కి ఇమాన్యుల్కో క్లోజ్ గా ఉండే కళ్యాణ్ తనుజకి ఎలా క్లోజ్ అయ్యాడు. చివరి 3 వారాలు తనుజ ఏం చెప్తే అదే చేసేలా తయారయ్యాడు కళ్యాణ్, మనందరం చూసాం. ఎట్లా ఆ విషయాల గురించి మేబీ ఆడియన్స్ అదే దాని ప్రేక్షకులు లేదా అభిమానులు అడిగితే అడగచ్చు. బట్ ఆవిడ వీళ్ళందరికీ కృతజ్ఞతా భావం చెప్పడం అనేది కూడా ఇంతవరకు ఎవరు అలా పెట్టలే. మీరు అబ్జర్వ్ చేసేలేదు ఇన్ని సీజన్స్ లో. నాకు తెలిసి బయటకు వచ్చాక అభిమానుల సందోహం మధ్య వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళ కోసం మాట్లాడడం గట్రా జరిగిందే తప్ప స్పెషల్ గా ఒక ఎక్స్ లో చిట్చాట్ చేయడం అనేది మాత్రం జరగలేదు. సో ఈవిడ ఆ విధంగా చేసి మరి కాస్త అభిమానాన్ని చూరగొనేలాగా ప్రవర్తించడం అనేది గొప్ప విషయం, గుర్తుపెట్టుకోవడం కూడా కదా. చాలా మంది నా టాలెంట్ వల్లే, మొన్న ఆయన కళ్యాణ్ ఏమన్నాడు, ఆ రోజు చెప్పా కప్పు కొడతారని ఈ రోజు చెప్తున్నా అదే దీంతో వెళ్తున్నా అని చెప్పాడు. కప్పు కొట్టడం అంటే అక్కడి వరకు వస్తే ఒక్క ఆయన పనితనంలో అయిపోద్దా? ప్రేక్షకులందరూ ఓటేయడం వల్ల కూడా ఉందిగా, మరి అది ఎక్కడ మెన్షన్ చేయలేదే. సో ఈవిడ అలా కాకుండా మెన్షన్ చేయడం అనేది నిజంగా ఒక మంచి ఆలోచన, మంచి పురోగతి. మరి కాస్త తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. మేబీ రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ లో కూడా మరలా కంటెస్టెంట్ గా వెళ్ళొచ్చేమో, కన్నడలో కానీ తమిళ్లో కానీ. ఎందుకంటే ఆయేషా కూడా తమిళ్లో చేస్తూ మళ్ళీ తెలుగులో కూడా వచ్చింది కాబట్టి తమిళ్లో చేసి. సో ఈవిడ కూడా అలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా అరే కన్నడంలో తనుజ చేస్తుందంటారా మనం చూద్దాం, భాషలు ఆపైనా చూసే వాళ్ళు ఉంటారుగా మనిషి ఇష్టపడితే. సో అట్లాగా లబ్ధి పొందడానికి కూడా చేయొచ్చు. బట్ ఎనీహౌ ఆవిడ అలాగే ఇనిషియేట్ తీసుకొని గ్రాట్యుటీ చూపించడం అనేది కూడా గొప్ప విషయం అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.